ఇది కామన్ క్వశ్చన్. అంటే లైపోసక్షన్ లో ఏం చేస్తాము, ఫ్యాట్ యాస్పిరేట్ చేసి సక్షన్ చేసి తీసేస్తాం. ఒక ఏరియాలో ఫ్యాట్ తీసేసిన తర్వాత ఆ స్కిన్ కి అండర్లైన్ మజిల్ కి మధ్యలో ఉన్న స్పేస్ అంతా ఫ్యాట్ తీసేసిన ప్లేస్ ఫ్లూయిడ్ రీప్లేస్ అవుతుంది. సో వాళ్ళు ఇమీడియట్ గా వెయిట్ చెక్ చేసుకుంటే మేబీ కొంచెం వెయిట్ పెరిగినట్టు కూడా అనిపించవచ్చు. ఎందుకంటే మన బాడీ రియాక్షన్ వల్ల ఎడిమా వస్తుంది, ఇంకోటి ఫ్యాట్ తీసేసిన చోట ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది, దాని వల్ల కూడా వెయిట్ గెయిన్ అనిపిస్తుంది. బట్ మన టార్గెట్ ఎప్పుడు ఇంచ్ లాస్. ఓకే, ఫస్ట్ సపోజ్ ఒక టమీ లైపో చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఇంచ్ లాస్, ఓవరాల్ సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత, అది తగ్గించడం మన ఎయిమ్. ఎప్పుడు వెయిట్ లాస్ ని లైపోసక్షన్ లో మనం పనికరంలో తీసుకోము, ఎప్పుడు ఇంచ్ లాస్ లోనే కొలుస్తాము. సో వాళ్ళు ఇప్పుడు చూసిన ఉన్న ఇంచ్ ఒక ఎంత చేంజ్ అవుతుందో ఆఫ్టర్ 3 to 6 months బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇనీషియల్ గా బాడీ రియాక్షన్ వల్ల, ఎడీమా వల్ల, ఫ్లూయిడ్ వల్ల అంత బాగా రిజల్ట్స్ కనిపించకపోవచ్చు. బట్ విత్ టైం బాడీలో ఎడీమా తగ్గిపోయి ఫ్లూయిడ్ తగ్గిపోయిన తర్వాత రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఆ ఇంచ్ లాస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను లైపోసక్షన్ చేసుకున్నాను, నేను ఇంకేం చేయను అనుకోకుండా మంచి డైట్ ఫాలో అవుతూ, గుడ్ ఎక్సర్సైజెస్ చేస్తూ, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంటే రిజల్ట్స్ పర్మనెంట్ గా ఉంటాయి.